దేవుడు మనల్ని శిక్షించేటప్పుడు, ఇబ్బందుల గుండా వెళ్ళేటప్పుడు, శ్రమల గుండా నలపబడుతున్నప్పుడు సహించే వారికి ఉండాలా, శనిగే వారికి ఉండాలా? దేవా నాకెందుకు కష్టాలు ఇచ్చావు, దేవా నాకెందుకు పరీక్షలు ఇచ్చావు, దేవా నా పరిస్థితి అంటే ఇలా ఉంది, దేవుణ్ణి సనగమాకు. ఎంత ప్రార్థన చేసినా నాకేంటి అనారోగ్య సమస్య ఇచ్చావు ప్రభువా అని సనగమాకు. ఎంత కన్నీరుగా చెప్పి ప్రార్థన చేసినా నా పిల్లల భవిష్యత్తు, నా భర్త మారలేదే అని ఆయన దేవుని ప్రశ్నించమాకు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుని స్తుతించు, మనసారా దేవుని స్తుతించు. ఆ స్తుతి నీ స్థితిని విప్లవాత్మకంగా మారుస్తుంది. సనిగే చోట సంహార దూతుంటాడు, స్తుతించే చోట నా ప్రభువు ఉంటాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా స్తుతించడం నేర్చుకో. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఆర్థికపరమైన సమస్యలో ఉన్నా, కుటుంబ సమస్యలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా స్తుతించడం నేర్చుకో. ఆ స్తుతి నీ స్థితిగతులను మారుస్తుంది.